నేను తీస్తాను. ఏంటి మావిడ? అబ్బా ఈ టైంలో కాఫీ ఉంటే బాగున్నా. కాఫీ ఎందుకు బంగారం, జ్యూస్ తాగు. జ్యూసా? నేను అడగలేదే. నీ మనసు నాకు తెలుసు బంగారం. నా మనసు నీకు తెలుసా? అవును. ఏదో తేడా కొడుతుందే. నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఇంకో సర్ప్రైజా? లంచ్ కి నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేసా. అయ్య బాబాయ్, ఇవాళ మన పిల్ల రోజా? కాదు. పోనీ ఏమైనా పండగ? వెళ్ళి స్నానం చేసి వస్తా. అబ్బా కాదు, అయినా పండగ అయితే నాన్ వెజ్ ఎందుకు చేస్తాను? లాజిక్కే. మరి ఎప్పుడు లేదు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? అంటే పండక్కి ఇవన్నీ చెయ్యాలా, మామూలుగా చేయకూడదా? అయినా పతియే ప్రత్యక్ష దైవం అంటారు, ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం తప్ప? తప్పేం కాదమ్మా, తప్పేం కాదు. A few hours later. బంగారం, నేను షాపింగ్కి వెళ్తున్నా. డబ్బులు ఏమైనా కావాలా? చిచి ఏం అవసరం లేదు, నువ్వు ఇచ్చిన పాకెట్ మనీ నా దగ్గర అలాగే ఉంది, దాంతో నేను షాపింగ్ చేసుకుంటానులే. నీకు కూడా ఏమైనా అవసరం అయితే చెప్పు, కొంచెం మనీ ఉంది, నీకు ఇస్తా. నాకేం వద్దులే గాని ముందు నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే. అన్నట్టు మర్చిపోయాను, నాకు చిన్న హెల్ప్ చేయవా? ఏంటి ఇప్పుడు నీతో పాటు షాపింగ్ రమ్మంటావా? అయ్యో వద్దు బంగారం, కాకపోతే వాషింగ్ మిషన్ పాడైపోయింది, కొంచెం బట్టలు ఉతికి పెట్టవా ప్లీజ్? పెట్టిందమ్మా ఫిట్టింగ్. అవును, మెకానిక్ ని పిలవలేకపోయావా? పిలిచాను, వారం రోజులు పడుతుంది అన్నాడు. పోనీ పని మనిషి చేత ఉతికించాల్సింది కదా. ఊరెళ్ళింది, 10 రోజుల వరకు రాదు. అబ్బా సరే చేస్తాలే. అమ్మయ్యా, కొన్ని బట్టలే ఉన్నాయిరా బాబు. ఇదిగో ఇవి కూడా ఉతికి. ఇదేంటి? 10 రోజుల నుంచి ఉతకలేదు బంగారం. అమ్మని, అందుకే నా ఉదయం నుంచి ఇన్ని పనులు చేస్తున్నావు, నేను ఉతకను. నేను వెళ్ళొచ్చే లోపల ఉతికివా బంగారం ప్లీజ్? బాయ్.